జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఓవైపు నెల మొత్తం కూడా విలువైన సమాచారంతో కూడినటువంటి జాతీయవాద వార్తలను అందించడం కోసం చేసేటటువంటి శ్రమ వర్ణాతీతం. ఈ లోపు బయట నుంచి ఎదురయ్యే సమస్యలు అన్ని తట్టుకుని నిలబడినా కూడా నెల చివరికి వచ్చేసరికి ఒక తెలియని భయం, జీతాలు, అలాగే ఖర్చులు, ఇంకా బాడుగులు, సమకూర్చుకోవాల్సినటువంటి పరికరాలు ఎన్నో ఇంకెన్నో. మన ఆశయం గొప్పదైన ఆర్థిక కారణాల వల్ల వేగంగా ముందుకు అడుగులు వేయలేకపోతున్నాం. ముందుకు పోయేది దేవుడు ఎరుగు. చెప్పాలంటే ఇంకా వెనకబడిపోయినట్టున్నది. చెప్పాలంటే అసలు ముందుకు నడిపించగలమా అనే భయం కూడా వెంటాడుతుంది. చూసి కూడా చూడనట్లు వదిలేయకుండా మా ఆవేదన అర్థం చేసుకుని దయచేసి పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో మన ఛానల్ నిర్వహణకు అలాగే బలోపేతానికి మీ శక్తి మేరకు అది ఎంత చిన్న మొత్తమైనా సరే నెలలో ఒకసారి ఆర్థిక సహకారం అందించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి పేరు పేరున కూడా అభ్యర్థిస్తున్నాం. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా డబ్బులు పంపించవచ్చు. అలాగే గూగుల్ పే, పేటిఎం నెంబర్లు స్క్రీన్ మీదనే ఉన్నాయి. వాటి ద్వారా అయినా పంపించవచ్చు. ఫోన్ పే నెంబర్ కావాలంటే ఇదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. ఆ నెంబర్కు నాకు వాట్సాప్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి. నేను మీకు ఫోన్ పే నెంబర్ ఇస్తాను. అలాగే కింద కామెంట్ బాక్స్ లో మన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు ఏ రూపంలో సహాయం అందించాలన్నా అది ఎంత చిన్న మొత్తమైనా కూడా అందించారంటే మన ఛానల్ కు ఊపిరి పోసిన అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, అమెరికా కోర్టులో భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానికి పెద్ద ఉపశమనం అయితే లభించింది. ఇన్నాళ్లు లంచం, మోసం అంటూ అదాని పైన నడిచినటువంటి ఆరోపణల వ్యవహారంలో బ్రూక్లిన్ డిస్ట్రిక్ట్ కోర్టు కీలకమైన తీర్పునైతే ఇచ్చింది. ఈ కేసును ఇప్పుడు కొట్టిపారేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఏం జరిగిందో ఒకసారి వివరంగా చూద్దాం. 2024లో అదాని గ్రూపు భారత అధికారులకు లంచం ఇచ్చేందుకు అంగీకరించిందంటూ అమెరికా న్యాయశాఖ కొన్ని ఆరోపణలు అయితే చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసమే ఇదంతా కూడా చేశారంటూ అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. అయితే మొదటి నుంచి అదాని గ్రూపు ఈ ఆరోపణలను గట్టిగా ఖండిస్తూ తమ వైపు నుంచి ఎలాంటి తప్పు కూడా లేదని చెప్పేసి చెప్తానే వచ్చింది. చివరికి ఏమైందయ్యా అంటే, అమెరికాలోని బ్రూక్లిన్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి అయినటువంటి నికోలస్ గరోఫిస్ ఈ కేసును ముగించాలంటూ అమెరికా న్యాయశాఖ చేసినటువంటి విజ్ఞప్తిని ఆమోదించారు. దీంతో ఈ వ్యవహారంలో అదానికి ఊరటైతే లభించింది. ఈ తీర్పు పైన స్పందించినటువంటి అదాని న్యాయస్థానం నిర్ణయాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కేసు హిస్టరీని కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే 2021 సెప్టెంబర్లో అదాని గ్రీన్ ఎనర్జీ $750 మిలియన్ అంటే $75 కోట్ల విలువైనటువంటి బాండ్లను జారీ చేసింది. అందులో అమెరికాకు సంబంధించిన ఇన్వెస్టర్ల డబ్బు కూడా ఉందనే పాయింట్ తో ఈ వ్యవహారం పైన అక్కడి విచారణ సంస్థలు కేసు నమోదయ్యేలా చేసినాయి. కానీ కాలక్రమేణా ఈ వ్యవహారం పూర్తిగా భారతదేశానికి సంబంధించిందని, తమ ప్రస్తుత ప్రాధాన్యాల ప్రకారం దీనిని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని అమెరికా న్యాయశాఖ తేల్చి చెప్పేసింది. అందుకే కేసును క్లోజ్ చేయకైతే తప్పలా. ఈ వార్త బయటకు రావడంతోనే ఇండియన్ షేర్ మార్కెట్ లో అదాని కంపెనీల షేర్లు మళ్లీ లాభాల బాట అయితే పట్టినాయి. మరోవైపు 2019 నుంచి మన దేశ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఈ అదాని అంశాన్ని పట్టుకొని ప్రభుత్వం పైన ప్రతిరోజు కూడా విమర్శలు చేస్తానే ఉన్నాడు. ఇటీవల ప్రయాగ్రాజ్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఈ వ్యవస్థను మార్చాల్సిందే అంటూ ఎప్పటిలాగానే విద్యార్థులను, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినాడు. బొగ్గు ధరల్లో భారీగా అవకతవకలు జరిగాయని, విదేశీ కంపెనీల పెట్టుబడుల వెనక కూడా అనుమానాస్పద వ్యవహారాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తూ దీనిపైన లోతుగా విచారణ జరపాలని విపక్షాలు మొదటి నుంచి కూడా పట్టుబడతానే ఉన్నాయి. అయితే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడతానే వచ్చింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ రాహుల్ బాబా పారిశ్రామికవేత్తలపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మండిపడింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అదాని ప్రాజెక్టులు ఉన్నాయని, అక్కడ ఆ ప్రభుత్వాలే స్వయంగా అదాని సంస్థలను ఆహ్వానించి కాంట్రాక్టులు ఇచ్చాయని చెప్పేసి బీజేపీ నేతలు గుర్తు చేస్తారు. ఎన్ని రాష్ట్రాల్లో లేవా? ఇకపోతే ఈ గౌతమ్ అదాని నేపథ్యం విషయానికి వస్తే 1962లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పుట్టిన ఆయన చాలా చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. 1980లో ముంబైలో డైమండ్ వ్యాపారంతో మొదలయ్యి ఈ రోజు ముంద్రా పోర్టు, అదాని పవర్ వంటి మహా సామ్రాజ్యాలను నిర్మించి లక్షలాది మంది యువతకు ఉపాధినిస్తున్నారు. 1997లో అండర్ వరల్డ్ డాన్ ఫజ్లుర్ రెహమాన్ ఈ అదానిని కిడ్నాప్ చేసిన తర్వాత 2008 తాజ్ హోటల్ ఉగ్రదాడిలో ప్రాణాపాయం ఎదురైన దేని కూడా బెదిరిపోకుండా స్థిరంగా నిలబడినాడు. ఈరోజు మన భారతీయ మౌలిక సదుపాయాల రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన ఒక బలమైన స్తంభంగా నిలబడినాడు. ఏది ఏమైనా సరే అమెరికా కోర్టులో ఈ కేసు క్లోజ్ అయిపోవడం
అదానీ గ్రూప్ కు అంతర్జాతీయ స్థాయిలో లభించినటువంటి పెద్ద ఉపశమనం అనే చెప్పాలా. రాబోయే రోజుల్లో ఈ పరిణామం అనేది మార్కెట్ల పైన అలాగే రాజకీయాల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలా. అది అసలు విషయం. అయితే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. చూశారు కదా, గతంలో కాంగ్రెస్ కావచ్చు, మన దేశంలో కొంతమందికి చెంచాగిరి చేసే ఆ ఉల్ఫాగాళ్లు కావచ్చు, లేకపోతే చైనా తొత్తులు కావచ్చు, అదానిని ఎంతగా వ్యతిరేకించారా. కాబట్టి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, ఎందుకంటే ఆయన ఒక నిజాయితీపరుడుగా బయటకు వచ్చాడు కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.